హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మ్యాగీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో మీకు ఒక మంచి స్నాక్ రెసిపీని అయితే చూపించబోతున్నాను. అదేనండి కస్తా నిమ్కీని. వీటినే మనం మడత చెక్కలని కూడా అంటుంటాము. ఈవినింగ్ టైంలో టీకి ఇదొక బెస్ట్ స్నాక్ రెసిపీ అండి. అఫ్ కోర్స్ ఇంకా పిల్లలైతే ఒక్క నిమిషంలో అంతా అయిపోగొడతారు. అంత బాగుంటుంది దీని టేస్ట్. ఎక్స్ట్రా క్రిస్పీతో పొరలు పొరలుగా చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియోని ఫుల్గా చూసి మీరు కూడా తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. పిల్లలు కానీ ఫ్యామిలీ కానీ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా అస్సలు లేట్ చేయకుండా ఈ సూపర్ టేస్టీ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి. ఫస్ట్ అయితే ఇక్కడ ఒక బౌల్లోకి ఒక కప్పు దాకా మైదా పిండిని ఇలా జల్లించి తీసుకోండి. పిండి మొత్తం ఇలా బాగా జల్లించి తీసుకున్నాక ఇందులోకి ఒక అర టీ స్పూన్ దాకా ఉప్పు, అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా కలోంజీ సీడ్స్ని కూడా వేసుకోండి. కొందరు దీనినే నల్ల జీలకర్ర అని అంటుంటారు, కానీ వాస్తవానికి ఇది ఉల్లిగింజలండి. ఇందులోకి ఒక పావు కప్పు దాకా వేడి చేసుకున్న నెయ్యి కూడా వేసి పిండి మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. మీరు ఈ నెయ్యి ప్లేస్లో కరిగించుకున్న డాల్డాని కానీ లేదంటే ఆయిల్ కూడా తీసుకోవచ్చండి. నిజానికి బయట షాప్లో వాళ్ళు డాల్డానే యూజ్ చేస్తారండి, నెయ్యిని ఎవరు కూడా యూజ్ చేయరు. ఇప్పుడు అంత కమర్షియల్ కాబట్టి. చూసారు కదా, పిండి మొత్తానికి ఇలా నెయ్యిని బాగా పట్టించినాక ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకుంటూ పిండిని చపాతీ ముద్దలాగా బాగా సాఫ్ట్గా కలుపుకోవాలి. మనకి ఇందులోకి వాటర్ ఎక్కువగా ఏం పట్టదండి, ఎందుకంటే మనం మొత్తం కూడా పిండిని నెయ్యితోటే కలుపుకున్నాం కాబట్టి. పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలా సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10-15 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 10-15 నిమిషాల తర్వాత ఈ పిండి ముద్దల నుంచి కొద్ది కొద్దిగా పిండి ముద్దల్ని తీసుకోవాలి. యాక్చువల్గా ఈ కస్తా నిమ్కీలని నార్త్ ఇండియా వాళ్ళు టీ టైంలో ఎక్కువగా తింటూ ఉంటారండి. మన సైడ్ అయితే కాస్త తక్కువగానే కనిపిస్తూ ఉంటారు తినేవాళ్ళు. చూడండి, ఇలా పిండి ముద్దలన్నీ చేసేసుకున్నాక ఇప్పుడు ఒక్కొక్క పిండి ముద్దని తీసుకొని పైనుంచి కొద్దిగా పొడి పిండిని డస్ట్ చేసుకొని అట్ల కర్రతోటి రౌండ్గా చపాతీలాగా లేదంటే పూరీలాగా ఒత్తుకోవాలి పల్చగా. మీకు ఎంత వీలుంటే అంత పల్చగా ఒత్తుకోండి. ఇలా రోల్ చేసుకున్నాక ఇప్పుడు పైనుంచి కొద్దిగా నెయ్యిని అప్లై చేయండి. నెయ్యిని అప్లై చేసినాక మళ్ళీ పైనుంచి కొద్దిగా పొడి పిండిని చల్లుకోండి. ఇప్పుడు మధ్యలోకి ఒకసారి ఫోల్డ్ చేసి నిదానంగా చేయితోటి ఇలా ఒత్తుకోవాలి. ఇప్పుడు మళ్ళీ పైనుంచి కొద్దిగా నెయ్యిని అలాగే పొడి పిండిని చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఈ మడత చెక్కలు అనేది పొరలు పొరలుగా ఎక్స్ట్రా క్రిస్పీతో వస్తుందండి. మళ్ళీ ఇంకోసారి ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసి ఇప్పుడు చపాతీ కర్రతోటి నిదానంగా రోల్ చేసుకోవాలి. ఎక్కువ ప్రెషర్ వేయకండి. ఇలా 1-2 సార్లు నిదానంగా రోల్ చేసేసుకున్నాక ఇప్పుడు ఫింగర్స్ తోటి ఇలా చివర్లో ఇలా ఒత్తేసుకోవాలి ఒకసారి. ఇలా ఒత్తుకున్నాక అన్నిటినీ ఇలానే ప్రిపేర్ చేసి ప్లేట్లోకి తీసుకోండి. మీకు ఇక్కడ ఇంకొక విషయం చెప్తానండి. మీరు మధ్యలో నెయ్యిని అలాగే పొడిపిండిని డస్ట్ చేసుకొని చేయడం మీకు ఒకవేళ ఇబ్బందిగా అనిపిస్తే ఇలా డైరెక్ట్గా కూడా ప్రిపేర్ చేసి తీసుకోవచ్చు. కాకపోతే మీకు పొరలు అనేది కాస్త తక్కువగా వస్తుందండి, ఎక్కువ పొరలు రాదు. ఇలా కూడా బాగానే ఉంటుంది. మీరు కావాలంటే ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. చూడండి, ఇలానే అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని రెడీగా ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకోండి. ఆయిల్ కొంచెం మీడియం హీట్లో ఉన్నాక ఇప్పుడు ఒక్కొక్కటిగా ఆయిల్లోకి నిదానంగా వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలోనే పెట్టుకొని నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఫ్లేమ్ని హైలో పెట్టి వీటిని ఫ్రై చేశారంటే పైన తొందరగా క్రిస్పీగా మాడిపోయి లోపల అనేది కాస్త పిండిగా ఉండిపోతుంది. సో అందుకే ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఇలా నిదానంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, వన్స్ ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చినాక ఇప్పుడు ఆయిల్ నుంచి పక్కకు తీసేసుకోవాలి. మిగిలిన వాటిని కూడా ఇలానే నిదానంగా ఆయిల్లో వేసి ఫ్రై చేసి తీసుకోండి. చూసారు కదండి ఎంత అద్భుతంగా వచ్చిందో. టేస్ట్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.